సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటనలో వైసీపీ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని సీఎం వెళ్లే మార్గంలో కరెంట్ ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. వైసీపీ నాయకులకు డీజీపీ, పోలీస్ కమిషనర్ ఇరువురు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ బోండా ఉమాను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటున్న కేశినేని చిన్నితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి కేసు రోజుకో ములుగు తిరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు 10 మంది బీసీ యువకుల్ని పోలీసు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసులో టీడీపీ ముఖ్య నేతలను కూడా, ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థులను కూడా దీంట్లో ఇరికించాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్, ఏదైతే గులకరాయి కేసు చివరికి చుట్టి టీడీపీ మీద తీసుకురావాలని పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఎలా చూస్తారు? గత 4 రోజుల నుంచి వాళ్ళ ప్రయత్నం అదే. వాళ్ళు వైఫల్యాలు కప్పిపుచ్చుకుంటాం, అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుల్ని గొంతు నొక్కటం. ఎప్పుడు చూసినా ఏవో ఒక పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు కోడికత్త అన్నారు. ఆ వ్యక్తిని, ఒక దళిత వ్యక్తిని కోర్టులోంచి ఆఖరికి సాక్ష్యం వెళ్ళడానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వెళ్లకుండా అతనికి బెయిల్ రాకుండా చేశాడు. ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయని. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి వారి అనుచర బృందం అంతా పర్యటించారు. ప్రజలు లేరు. ఈ లేరు కాకుండా ఈ సింపతి రావాలి. విజయవాడ నగరం మీద ఆయనకి చాలా కక్ష కూడా ఉంది. చూస్తే మీరు అమరావతి రాజధానిని ఇక్కడి నుంచి పంపించి రాష్ట్రాన్ని విడగొడదామనే లెక్కలోకి వచ్చి విజయవాడ నగరాన్ని మీద విషం కక్కుతూ ఉంటాడు ఎప్పుడు చూసిన ఆయన. ఆ విషం కక్కే వ్యక్తి విజయవాడ నగరంలో నా మీద ఏదో దాడి జరిగిందని రాష్ట్రం అంతా చూపిద్దామని అనుకున్నాడు. నిజంగా పోలీస్ కమిషనర్ వారు మొన్నటిదాకా మేము చెప్తున్నాం, కరెంటు 2 సార్లు తీసేశారు. ఎందుకు తీసేశారంటే 3 రోజులు మాట్లాడకుండా నిన్న మీడియా దగ్గరికి వచ్చి అవును నేనే తీసేశాను, మాకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మాకు అందించారు. వాళ్ళ పోలీస్ కమిషనర్ వారి ఆదేశాల వల్ల మేము ఎలక్ట్రిసిటీ ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే కరెంటు కట్ చేయించేది పోలీస్ డిపార్ట్మెంట్ వారే. మళ్ళీ అక్కడ రాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అరచేతి మందం రాయి అంట. అరచేతి మంది రాయి అయితే చిన్న గాయం అవుతుంది. గొలక రాయిని పట్టుకుని అరచేతి మందం రాయి అంట. అటువంటి కమిషనర్లో లేకపోతే డీజీపీలో మేము జగన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళని ఎలక్షన్ విధుల నుంచి తప్పించమని ఎప్పటి నుంచో ఎలక్షన్ కమిషనర్ని కోరుతున్నాం. అందుకే మేము చెప్తున్నాం, నీవు నిర్భయంగా చెయ్యి. ఎవరన్నా న్యూట్రల్ వ్యక్తులతో ఎంక్వైరీ చేయించండి. పోలీస్ కమిషనర్ని మార్చండి. కరెంటు కట్ ఎందుకు చేయించాడో తెలుసుకోండి. సీసీ ఫుటేజీలు సరిగ్గా లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? అంతేకాకుండా 1200 మంది పోలీసుల్ని పహరా పెట్టి ముఖ్యమంత్రికి నీ భద్రతా వైఫల్యాన్ని పక్కన వాళ్ళ మీద తోస్తున్నారు పోలీసులు. మీకు బుద్ధి ఉందా? ఏం చేస్తున్నారు? ప్రజలను రక్షించడానికా? మీరు ప్రజలను మా శాంతి భద్రతలు విఘాతం కల్పించడానికా? మీరు ప్రతిపక్ష నాయకులు గొంతు కోయడానికా మీరుంది? ఎలక్షన్ కమిషనర్ వారికి దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాం. అంతేకాకుండా గవర్నర్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాం. ఇప్పటికే మాకు నా కార్యకర్తలు విపరీతమైన ఆక్రోశం, అపరేతన ఆవేదనతో ఉన్నారు. మీరు పెట్టిన దొంగ కేసులకి ఇవాళ ఎలక్షన్ టైంలో కూడా మీరు శాంతియుతంగా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన మీరు ఒక వ్యక్తికి కొమ్ము కాస్తా జగన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. అందుకే మా నాయకులు వారు 15 రోజుల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పదే కోరుతున్నారు, ఈ డీజీపీని, కమిషనర్ని ఇక్కడి నుంచి విధుల నుంచి తొలగించమని. తప్పకుండా వీళ్ళు ఉన్నంత వరకు ఈ ఎలక్షన్లు సవ్యంగా సాగవు. ముఖ్యంగా విజయవాడ కమిషనర్ని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ అని కోరుతున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది వైసీపీ నాయకులకి సపోర్ట్గా నిలుస్తున్నారని చెప్పి కేశినేని శివనాథ్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కొంతమంది ఉన్నతాధికారులు, అంటే పోలీసు ఉన్నతాధికారులే ఇక్కడ ఉన్న వైసీపీ నేతల చెప్పు చేతల్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మరో నెలన్నరలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్తున్నారు. మరోపక్క టీడీపీ చెందిన బోండా ఉమా మీద కూడా ఆయన కూడా ఈ కేసులు ఇరికించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అటువంటి చర్యలు కనుక పోలీసులు ఉపక్రమిస్తే ఖచ్చితంగా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి కేశినేని శివనాథ్ చెప్తున్నారు. వీడియో సుబ్రహ్మణ్యంతో పూర్ణ విజయవాడ.